కాలువలు నిండిపోయాయి. క్లీనింగ్ లేక 2 పార్వతీపురం సుందరయ్య భవనంలో జరిగిన బీఓఎల్ జిల్లా మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ వెలుగు బీఓఏల 3 ఏళ్ల కాల పరిమితిని సర్కిల్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఐకేపీ బీఓఏలపై పనిభారం పెరుగుతోందని, ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. జిల్లాలో 19 మంది బీఓఏలను తొలగించడం అన్యాయమని ఖండించారు. కనీసం వేతనాలు పెంచి హెచ్ఆర్సీ పాలసీ పాటించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేక సంవత్సరాలుగా వివోఏలు పనిచేస్తా ఉన్నారు. ఈ రోజుకి వివోఏలకి ఉద్యోగ భద్రత లేదు. పాలకులు మారినప్పుడల్లా వివోఏల మీద రాజకీయ వేధింపులు పెరుగుతా ఉన్నాయి, తొలగింపులకు గురవుతా ఉన్నారు. అనేక మంది హెచ్ఆర్ పాలసీ లేని కారణంగా ఉద్యోగాల్ని కోల్పోతా ఉన్నారు. ప్రభుత్వం వెంటనే హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని చెప్తా ఉన్నాం. లోకోస్ యాప్ లో పనిచేయాలని ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి చేస్తా ఉంది. పని చేయనటువంటి వాళ్ళని వేధించేటటువంటి పని చేస్తా ఉన్నారు, హింసించేటటువంటి పని చేస్తా ఉన్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, పని చేయడానికి వివోఏలు సిద్ధంగా ఉన్నారు. కానీ లోకోస్ యాప్ లో వర్క్ చేయాలన్నా, ఇతర పనులు చేయాలన్నా మీరు మొబైల్ ఇవ్వకుండా, లేదా ట్యాబ్ ఇవ్వకుండా, సిమ్ కార్డు ఇవ్వకుండా, రీఛార్జ్ చేయకుండా ఎలా పని చేయాలని అడుగుతా ఉన్నాం. పార్వతీపురం అలాగే మన్యం జిల్లా మొత్తంగా చూసుకుంటే వివోఏలు రికవరీలు ఎక్కడైతే పొదుపు సంఘాల మహిళల రికవరీలు అవడం లేదో, ఆ రికవరీలు అవని కారణంగా వివోఏలకు వస్తున్నటువంటి వేతనాలను రికవరీ కింద కట్టాలి, లేకుంటే మీ ఉద్యోగాలు తీసేస్తామనే పద్ధతిలో బెదిరించే పని చేస్తా ఉన్నారు. వివోఏలకు ఎంత జీతం ఇస్తుందండి ప్రభుత్వం? మొత్తం వద్ద 10,000 రూపాయలు చెప్పారు, 8,000 రూపాయలు చేతికిస్తున్నారు. 2,000 రూపాయలు గ్రామ సంఘాల నుంచి తీసుకునే పరిస్థితి లేదు. మన్యం జిల్లాలో సీసీలు, ఏపీఎంలు ఈ 8,000 రూపాయల వేతనాన్ని కూడా తీసుకోనీయకుండా ఆటంకాలు కలిగించే పని చేస్తున్నారు. మేము చెక్కుల మీద సంతకాలు పెట్టకుండా మీరు డైరెక్ట్ గా వెళ్లి విత్డ్రా చేసుకోవడానికి వీల్లేదు అనేటటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు.